మాన్సా థియేటర్ వద్ద ఉన్న కొలుగోలమ్మ ఆలయంలో ఏర్పాటు చేసిన మహాగణపతి విగ్రహాన్ని కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి దర్శించుకున్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మలిశెట్టి వెంకటేశ్వర ఆధ్వర్యంలో గణేష్ విగ్రహ కమిటీ సభ్యులు ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆదివారం రాత్రి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి కొలుగోలమ్మ ఆలయంలో ఏర్పాటు చేసిన మహాగణపతి విగ్రహాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. అనంతరం ప్రత్యేక హారతి కార్యక్రమాన్ని తిలకించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిని మలిశెట్టి దంపతులు ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమానికి కావలిపట్నంలోని పలువురు తెలుగుదేశం నేతలతో పాటు భక్తులు పాల్గొన్నారు. అనేక ప్రాంతీయ నిరంతర దైవత్వ ప్రాప్తి భవంతో మహంతో శ్రీమంతో ధీమంతో బృందంతో పరాస్తో సిద్ధి వినాయక స్వామి సర్వదేవతానుగ్రహ ప్రసాద సిద్ధి శ్రీ భవంతో మహంతో శ్రీమంతో మరి కమిటీ మెంబర్స్ అందరి తరపు నుంచి కూడా మీకు ప్రత్యేకంగా స్పెషల్ థ్యాంక్స్ తెలుపుకుంటున్నాం. అలాగే సోదరుడు అమరా యాదగిరి గారిని కూడా వేదిక మీదకి రావాల్సి కోరుతున్నాం. దాని మీద స్లాబ్ వేస్తే బాగుంటుందని చెప్పి అడిగిన తర్వాత స్లాబ్ కాదు నేను వచ్చి చూస్తాను దేవాలయం అని చెప్పి ఈ దేవాలయాన్ని సందర్శించి ఈ దేవాలయంలో వాస్తురీత్యా కొన్ని సమస్యలు ఉంటే వాటన్నిటి కూడా కరెక్ట్ చేసి నిజంగా ఈరోజు ఈ స్లాబ్ వేస్తే ఈ ప్రాంతం ఎంత బాగుందంటే చాలా సుందరంగా తీర్చిదిద్దడానికి ముఖ్య కారకులు పెద్దలు గౌరవనీయులు శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారికి ఈ ప్రాంత ప్రజల నుంచి మా గణేష్ ఉత్సవ కమిటీ నుంచి ఆయన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అతి త్వరలో ఈ మహాప్రహరీ గోడను కూడా ఆయన చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుపుకోవడానికి తొందరలో చెప్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఒక మనిషి ఆలోచన చూడండి ఏ విధంగా ఉందో. ఈరోజు కావాలలో అన్ని దేవాలయాలను కూడా అభివృద్ధి పదం నడపడానికి మన కొండపెట్టుకుంట స్వామి ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం కానివ్వండి, శివాలయం కానివ్వండి, ఈ ఆలయాలన్నీ కూడా నిజంగా వారికి దేవుడు ఎల్లవేళ ఆరోగ్యాలు ప్రదర్శించి కొన్ని సంవత్సరాల పాటు ఒక 5 పర్యాయాలు కావలి నియోజకవర్గ శాసనసభ్యులుగా కలుగోల శాంభవి అమ్మవారి ఆశీస్సుతో ఉండాలని కోరుకుంటూ